ఓం నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. శ్రీ గురుభ్యో నమః. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారాలు. ఇవాళ మనం జ్ఞానయోగాన్ని గురించి చర్చించుకుందాం. ఆత్మజ్ఞానాన్ని, కర్మ ప్రాముఖ్యాన్ని వివరించి కార్యోన్ముఖుణ్ణి చేస్తూ ఉన్నప్పటికీ కూడా శ్రీకృష్ణుడి యొక్క దివ్యత్వం అర్జునుడికి ఒక రాగానే అర్థం కాలేదు. సంశయాల నుంచి అస్సలకి బయటపడనే లేదు. జ్ఞానబోధ ఒక్కటే తరుణోపాయంగా భగవంతుడు తెలుసుకున్నాడు. అర్జునుడికి తెలివిడి నేర్పుతున్నాడు. లౌకిక విద్యలు ఎన్ని తెలిసినప్పటికీ కూడా అవి మనశ్శాంతిని కానీ జన్మరాహిత్యాన్ని కానీ కలిగించవట. జరామరణ దుఃఖాల నుంచి విడిపించుకోవాలంటే పరమాత్మను ఆశ్రయించి తీరాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి. అదే జ్ఞానయోగం. ఉభాభ్యామేవ పక్షాభ్యాం యథాఖే పక్షిణాం గతి తథైవ జ్ఞానకర్మాభ్యాం జాయతే పరమం పదం. రెండు రెక్కల చేత పక్షులు ఆకాశంలో విహరించే విధంగా జ్ఞానము, కర్మ అనే రెండిటి వల్ల మనం మోక్ష మార్గాన విహరించగలము అంటూ ఈ శ్లోకం చెప్తోంది. జ్ఞానము, కర్మ ఈ రెండు ఒకదానిని ఒకటి పరిపోషించుకుంటూ ఉంటాయిట. అయితే జ్ఞానం పరిపక్వమైతేనే కర్మ సాఫల్యమవుతుంది. యోగ వాసిష్టం కూడా ఈ విషయాన్నే చెప్తోంది. ఆత్మజ్ఞానం కలవాడు మాత్రమే శోక సముద్రాన్ని దాటగలడు అంటూ ఛాందోగ్యోపనిషత్తు కూడా వివరిస్తోంది. జ్ఞానయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎన్ని కష్టాలనైనా ఓర్చుకొని జ్ఞానాన్ని సముపార్జించుకోవాలని, ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానమని, అలాంటి బ్రహ్మజ్ఞానమే అన్నింటికంటే గొప్పదని, పవిత్రమైనదని వివరిస్తూ ఉన్నాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం అంటూ జ్ఞానయోగంలో గుణకర్మ విభాగం చెప్పబడింది. వర్ణ వ్యవస్థ అనే నెపంతో దీనిపై ఎన్ని వక్రభాష్యాలు వచ్చాయో. ఋగ్వేదంలోని పురుష సూక్తానికి, భగవద్గీతలోని ఈ శ్లోకానికి సరైన నిర్వచనాన్ని మనం గ్రహించాల్సి ఉంది. గుణకర్మలను బట్టి 4 విధాలుగా జనాన్ని విభజించాను అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉండగా, సమాజం మొత్తాన్ని ఒక దివ్య శక్తి గల మనిషిగా భావించి అందులో మేధాశక్తి గల లేదా యోచనాశక్తి గల వారు ఒక తరగతి, ధీశక్తి లేదా పరాక్రమం కలవారు ఒక తరగతి, వ్యాపార దక్షత లేదా వ్యాపార శక్తి గలవారు ఒక తరగతి, శ్రామిక శక్తి లేదా శ్రమశక్తి గలవారు మరొక తరగతి అంటూ వెరసి 4 తరగతుల సమాహారమే సమాజం అంటూ ఋగ్వేదం సూచిస్తోంది. ఒక వ్యక్తి సైన్యంలో చేరతానంటే అతన్ని క్షత్రియునిగా గుర్తించాలిట. వ్యాపారం చేస్తానంటే వైశ్యునిగా గుర్తించాలి. శ్రమ చేస్తానని ముందుకొస్తే వారిని శ్రామికులుగా లేదా జగన్నిర్మాతలుగా గుర్తించాలి. ధర్మవేత్తగాను, సలహాదారుగాను, పెద్దగానో ఉంటానంటే అతన్ని బ్రాహ్మణునిగా గుర్తించాలి. ఈ విభాగ విషయంలో ఒకరు గొప్ప కాదు, మరొకరు తక్కువ కూడా కాదు. ధర్మశాస్త్రంలో పంచమ వ్యవస్థ అనేది లేనేలేదు. వర్ణ నిర్ణయాన్ని వంశపారంపర్యంగా తీసుకొని అజ్ఞానంతోటో అవివేకంతోటో క్రమశిక్షణ అనే ఒక పేరు పెట్టుకొని మాట వినని వాళ్ళందరినీ కూడా వెలివేసి పంచమ వ్యవస్థ అని మన మూర్ఖత్వంతో మనమే ఒక వ్యవస్థను తయారు చేసుకున్నాం. ఎక్కడో జరిగిన ఈ పొరపాటు ఫలితాన్ని నేటికి మనం అనుభవిస్తున్నాం, చాలా దుర్భరంగా భరిస్తున్నాం. మనం గర్హిస్తున్నటువంటి కుల వ్యవస్థ మానవీయ స్వీయ తప్పిదమే కానీ ధర్మశాస్త్ర ప్రతిపాదితం కాదు అని విఘ్నులంతా కూడా గ్రహించాలి అని మనవి. పనులలో మంచి పనులు, చెడు పనులు అని విభాగించడం చాలా కష్టమని భగవద్గీత చెప్తోంది. కవయః అపి అత్ర మోహితాః అంటూ ఋషులు సైతం ఈ విషయాన్ని నిర్ధారించడానికి చాలకున్నారు అంటూ కృష్ణ ప్రబోధ. వెరసి వర్ణాలు కానీ కర్మలు కానీ మనుషుల హెచ్చుతగ్గులను నిర్ణయించవని,
జ్ఞానము, తద్వారా మనుషులు అవలంబించేటువంటి ధర్మము వారి వారి ఉన్నతికి హేతువులవుతాయని భగవద్గీత చెప్తోంది. జ్ఞాని స్వరూపం, జ్ఞానం యొక్క గొప్పతనం సాధకులకు జ్ఞానయోగంలో వివరించబడుతూ ఉన్నాయి. జ్ఞానం లభించేంత వరకు జీవుడు ఒక దేహాన్ని వదిలి మరొక దేహం ధరిస్తూ వదులుతూ అనేక జన్మలు వాటి పరమైనటువంటి ఈతి బాధలు అనుభవిస్తూనే ఉంటాడట. వేదాంగ న్యాయాది శాస్త్ర నిరూపితమైనటువంటి వ్యావహారిక సిద్ధాంతం ఇది. ఈ సిద్ధాంతం జ్ఞానయోగంలో పరిపూర్ణంగా చెప్పబడింది. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం తీర్థ పరంతప. ఓ అర్జున, నేను నువ్వు కలిసి కూడా చాలాసార్లు జన్మించాం, కానీ నీకు ఆ విషయం తెలియదు అంటూ ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెచ్చుమెరిగినప్పుడు తదాత్మానం సృజాన్మహం, ఏదో ఒక శరీరంతో దివ్యమైనటువంటి అవతారాన్ని స్వీకరిస్తూనే ఉంటాను అని చెప్పాడు భగవానుడు. ధర్మ సంస్థాపనమే తన జన్మలకు గల ముఖ్య లక్షణంగా కృష్ణ పరమాత్మ వివరించాడు. సంపద మూలకమైనటువంటి మదం పెరగడం వల్ల కోరికలు పెచ్చరిల్లి అధర్మ హేతువులు ప్రకోపించి సంఘ వినాశానికి కారణాలవుతాయంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో ధర్మ ప్రబోధాలు చేశారు. విద్యామదో ధనమదో అభిజాతమదః తథా ఇదా ఇమే అవలిప్తానాం సయేవ మహతాం దమః అంటోంది మహాభారతం. కొంతమేరకు చదువుకున్న వారికేమో నాకే అంతా తెలుసు అనేటువంటి విద్యామదమట. ఒక స్థాయిలో ఉండి ఒక్కమాటుగా డబ్బు దొరకగానే విలాస సంబంధమైనటువంటి ధనమదం కొంతమందిదట. పెద్ద వంశంలో పుట్టినంత మాత్రాననే ఆభిజాత మదం కూడా ఉంటుందట. ఇలాంటి మదాలు వికటిస్తేనే క్రమశిక్షణ గాడి తప్పుతుంది. వ్యక్తుల్ని జ్ఞానవంతుల్ని చేస్తే విపరీత పరిణామాలు సంభవించవు. రాగ భయ క్రోధాలను విడిచిపెట్టిన వారికి, భగవతత్వాన్ని నమ్మి ఆశ్రయించిన వారికి తానే జ్ఞానతత్వాన్ని ప్రబోధిస్తానంటూ తద్వారా జన్మ సాఫల్యత కలుగుతుంది అంటూ శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు. విద్యలు వేరు, జ్ఞానం వేరు అని భగవద్గీతలోని ఈ 4వ అధ్యాయం జ్ఞానయోగం చెప్తోంది. సాక్షాత్తు నారద మహర్షి అంతటి వాడే ప్రపంచంలో అన్ని విద్యలను కూడా అభ్యసించి 64 కళలలోనూ ఆరితేరి చక్కని విద్యా కౌశలాన్ని సముపార్జించుకొని కూడా తృప్తి మనశ్శాంతి దొరకక బ్రహ్మమానసపుత్రుడైనటువంటి సనత్కుమారుణ్ణి చేరాడట. తన పరిస్థితిని వివరించాడు. ఆత్మజ్ఞానం పొందినవారు మాత్రమే శోక జలధిని దాటి పరమానందాన్ని పొందుతారంటూ సనత్కుమారుడు నారద మహర్షికి తరుణోపాయాన్ని సూచించాడు. మన కంటికి కనిపించే అల్పమైన భౌతిక పదార్థాల వల్ల సుఖం లేదని, అనంతమైన ఆత్మవస్తువునందే అలౌకికమైనటువంటి ఆనందం నిబిడీకృతమై ఉంటుందని ఛాందోగ్యోపనిషత్తు వివరిస్తోంది. నాల్పే సుఖమస్తి భూమా వై తత్సుఖం అంటూ ప్రకటిస్తోంది ఛాందోగ్యం. భౌతిక వికారాలు వదలి పరమాత్మను నమ్మి స్వీయ కర్మలను సమర్పణ బుద్ధితో ఆచరిస్తూ జీవించటం జ్ఞాన తపస్సు అని, పనులన్నీ కూడా చివరకు జ్ఞానంలోనే పర్యవసిస్తాయని గ్రహించి నడుచుకోవటం జ్ఞానయజ్ఞం అని చెప్పబడుతోంది ఈ అధ్యాయంలో. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. సకల జంతువులలో కూడా మనిషిగా పుట్టడం ఎంతో అదృష్టకరమైనదట. ఆలోచన, వివేకము, వితర్కము, ధర్మము, దాని ఆచరణ ఇవన్నీ తెలుసుకోగల, ఆచరించగల ఏకైక జన్మ మానవ జన్మ. అంతటి గొప్ప జన్మ పొందిన వాణ్ణి పాపి అని సంబోధించడానికి భారతీయ ధర్మశాస్త్రాలు ఏవీ కూడా సమ్మతించవు. వశిష్ఠ మహర్షి చెప్పినట్లుగా మానవునికి గల అజ్ఞానము అనేటువంటి మాలిన్యం బొగ్గు లాంటి నల్లది కాదు. ఇది కేవలం రాగిపై పట్టినటువంటి చిలుము లాంటిదట. జ్ఞానము అనే వరిపొట్టుతో కొద్దిగా పరిశ్రమించి తోమితే చాలు తళతళలాడుతూ మనలోని జ్ఞానం ప్రకాశిస్తుందట. సాక్షాత్తు వాల్మీకి లాంటి వారే మొట్టమొదట పాపకర్మలు అనుభవించి మహానుభావుల సాంగత్యం వల్ల జ్ఞానాన్ని పొంది ఆపై మహాత్ములైనటువంటి విషయం భారతీయులకు అందరికీ కూడా తెలిసిందే. ఇది హైందవంలోనటువంటి ధర్మ విభవం.
ఎంతటి వారైనా నిక్కచ్చిగా కృషి చేస్తే, జ్ఞాన మార్గాన నడిస్తే మహాత్ములవుతారని హైందవం నిరూపించింది. బాగా మండుతున్నటువంటి అగ్ని కట్టెలను కాల్చి బూడిదగా చేసే విధంగా జ్ఞానమనేటువంటి అగ్ని మనం చేసిన పనుల తాలూకు పాప ఫలితాలను పటాపంచలు చేసి కర్మబంధ విముక్తులను చేస్తుంది అంటూ శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానాన్ని అగ్నిస్వరూపం అని చెప్పాడు. అజ్ఞానం వల్ల పుట్టినటువంటి అనుమానాలను జ్ఞాన ఖడ్గం చేత ఖండించి యోగాచరణ రూపమైన కర్తవ్య నిర్వహణ చెయ్యమని, ఈ చరాచర జగత్తును ఒకవేళ పాపపు సముద్రముగా భావిస్తే దీనిని దాటడానికి కూడా జ్ఞానమనేటువంటి నౌక మాత్రమే సహాయపడుతుందని భగవద్గీత భాష్యం చెప్తోంది. అంతటి విశిష్టమైన జ్ఞానాన్ని పొందడానికి గల మార్గాన్ని సైతం గీతాచార్యుడు జ్ఞానయోగంలో ప్రపంచానికి సూచించాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అంటారు ఈ అధ్యాయంలో. జ్ఞానం కోసం మొదట తత్వం తెలిసినటువంటి గురువును ఆశ్రయించాలిట. తత్వం తెలిసిన గురువు ఎవరు అంటారా? తత్వాన్ని, సత్యాన్ని అనుభూతి పొందినటువంటి వారినే తత్వవేత్తలు అంటారు. సత్యానుభూతి పొందినటువంటి వారు తత్వవేత్తలు. అలాంటి మహనీయులు మాత్రమే ఔత్సాహికులైనటువంటి వారికి తాము తెలుసుకునేటువంటి సత్యాన్ని చెప్పగలుగుతారు. దానికి కూడా ఒక విధానం అంటూ ఉందిట. వీరు ఊరికినే జ్ఞానబోధ చెయ్యరు. వినయంతో వారి మనస్సును మెప్పిస్తేనే శిష్యుణ్ణి చేరదీసి జ్ఞానబోధ చేస్తారట. గురువుల్ని మెప్పించేందుకు కూడా పరమాత్మ ఇందులో 3 మార్గాలను సూచించాడు. అవి ఏమిటంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అంటూ. ప్రణిపాతము, పరిప్రశ్న, సేవ అనేవి 3 మార్గాలు. త్రికరణ శుద్ధిగా మోకరిల్లటం ప్రణిపాతం అని చెప్పబడుతుంది. పాతము అన్నా, నిపాతము అన్నా, ప్రణిపాతము అన్నా పాదాలపై పడటమే. పాతము అంటే కేవలం పాదాలపై పడటం. నిపాతము అంటే సుందరంగా వరపిడిగా పడటం. ప్రణిపాతం అంటే సాష్టాంగ వందనం ఆచరించడం. ఆ సాష్టాంగ వందనం కూడా సమర్పణ భావంతో ఉండడం. శిష్యుడు మనఃపూర్వకంగా గురువు యొక్క పాదాలపై మోకరిల్లటం. ఇది ఎంత గొప్ప అనుభూతినిస్తుంది! అష్టైశ్వర్యాలను మించినటువంటి సంపదల అనుభూతి సాష్టాంగ నమస్కారం వల్ల గురువుకు కలుగుతుంది. అంతటి మెప్పుకోలు స్థితిలోనే జగద్గురువైనటువంటి శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి గీతోపదేశం చేశాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఎవరి శిరస్సు అయితే పెద్దల దగ్గర, భగవంతుడి దగ్గర వంగుతుందో అతని వద్ద ప్రపంచం మొత్తం తలవంచుతుందట. జ్ఞానసిద్ధి పొందాలంటే వినయంతో పాటుగా శ్రద్ధ అవసరం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు కదా. శ్రద్ధతో గురువుల వద్ద ప్రశ్నించాలిట. దీనినే పరిప్రశ్న అని సూచిస్తున్నాడు గీతాచార్యులు. పరిప్రశ్న అంటే అహంకారంతోనో ధిక్కారంతోనో గురువుల్ని పరీక్షించడానికో కాకుండా జిజ్ఞాసతో మనం జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటువంటి తపనతో విధేయులై ప్రశ్నించడం అన్నమాట. ఇవాళ విద్యాలోకం గీత చదవాలి. భగవద్గీత చదవడం వల్ల గురువులుగా ఉండాలంటే కావాల్సినటువంటి నైతికత తెలుసుకుంటారు. శిష్యులు ఉత్తములుగా రాణించాలంటే అవసరమైన విధేయత అలవరుచుకుంటారు. ఈ 2 తెలియవస్తాయి. ఇక 3వ ఉపాయం ఏమిటి అంటే అది సేవ. గురువుల పట్లనే కాదు, సమాజం మొత్తం పట్ల కూడా సేవాభావం కలిగి ఉండాలిట. చేస్తున్న ప్రతి పని ఇతరులకు ఉపయోగించేదిగా ఉండాలిట. దీనివల్ల అహంకార నిర్మూలన జరిగి జ్ఞాన సముపార్జనకు మార్గం సుగమం అవుతుంది. ప్రాచీన విద్యలలో గురుకులాలు, శిష్యుని బాధ్యతలు మొదలైనవన్నీ కూడా గురువుల పట్ల, పెద్దల పట్ల, సమాజం పట్ల భక్తిభావాన్ని పెంపొందించేవిగా, సేవా నిరతితో సద్గుణం వృద్ధి పొందేట్లుగా చేసేవిగా ఉండేవి. అప్పట్లో జ్ఞానం మీద కోరిక ఉండేటువంటి జనం విద్యారంగాన్ని అనుసరిస్తూ ఏదో గురుకులాలకు వెళ్ళి గురువుని అనుసరిస్తూ తరించేవాళ్ళు. ఇవాల్టి వ్యవస్థ అలా కాదు. అన్నీ కాన్వెంట్ బళ్ళు వచ్చేశాయి. ఇవాల్టి వ్యవస్థ ధనం కోసం జనం వెంటబడి తిరుగుతోంది. కాలానుగుణంగా ఓ దౌర్భాగ్య స్థితి దాపురించింది. సద్గురువులు ఉపాధిని కానీ, జ్ఞానాన్ని కానీ, మోక్షాన్ని కానీ అందించరట. సద్గురు అనేటువంటి వాడు జ్ఞానాన్ని ప్రబోధించడం ద్వారా
ఉపాధిని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి గల మార్గాన్ని చూపిస్తారంతే. మోక్షం ఆకాశాన లేదు, పాతాళాల లేదు, భూమి మీద కూడా లేదు. ఆత్మజ్ఞానంతో నిండినటువంటి నిర్మల చిత్తమే మోక్షమని గీతాతత్వాన్ని వశిష్ఠ మహర్షి కూడా నిర్వచించాడు. భోగ విలాసాలకు వసులై పశువులలాగా ప్రవర్తించకుండా ధర్మ పథంలో నడుచుకునేటువంటి విధానాన్ని, జ్ఞానాన్ని పొందగల మార్గాలను, జ్ఞానమే మోక్షమన్న సత్యాన్ని జ్ఞానయోగం ప్రబోధిస్తోంది. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.